మున్సిపల్ నామినేషన్లకు చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేస్తున్నారు. నాగర్ కర్నూలులో 24, కల్వకుర్తిలో 22, కొల్లాపూర్లో 19, ఆమన్గల్లో 15 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వివిధ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆశావహులంతా భారీ సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టార్ట్ అయింది. ఇది 28/1/2026 నుండి 30/1/2026 వరకు నామినేషన్లను తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే మనము కల్వకుర్తి మున్సిపల్ ఆఫీస్లో 8 మంది ఆర్ఓలకి కౌంటర్స్ ఏర్పాటు చేసి నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వరకు ఇప్పటి వరకు నామినేషన్లు నిన్న మొన్న ఈరోజు కలిపి అప్రాక్సిమేట్లీ 88 నామినేషన్స్ రావడం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది కాబట్టి ఎవరైనా ఉంటే కూడా సద్వినియోగం చేసుకోగలరు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మేము ఆల్రెడీ డిఫేస్మెంట్ కానీ 48 అవర్స్లోనే కంప్లీట్గా డిఫేస్మెంట్ చేయడం, రిమూవ్ చేయడం జరిగింది. అలాగే లీడర్స్ కూడా అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను పాటించి పారదర్శకంగా ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్స్కి సహకరించాలని కోరుతున్నాం. ఒక్కొక్క వార్డు మెంబర్కి కంటెస్టింగ్ క్యాండిడేట్ చేసే వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఎక్స్పెండిచర్ ఉంటుంది. ₹1,00,000 వాళ్ళు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే ఏమైనా ఎంసీసీని ఉల్లంఘిస్తే కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ కాసేపట్లో పూర్తి కానున్న తరుణంలో నామినేషన్లు వేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. నామినేషన్లు వేసేందుకు కార్యాలయాల ముందు క్యూ కట్టారు.